హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ సంక్రాంతి పండుగ సందర్భంగా మనకి ప్రతి నెల 1500 రూపాయలు అందించే స్కీమ్కు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఎవరెవరి ఖాతాలో ముందుగా ఈ డబ్బులు జమ చేయనున్నారు, దీనికి సంబంధించి వచ్చిన గైడ్ లైన్స్ ఏంటి, కావాల్సిన డాక్యుమెంట్ జెరాక్స్లు ఏంటి, ఎప్పటి నుంచి ఇస్తారు, ఎలా అప్లై చేసుకోవాలి, ఇలా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో కింద లైక్ సింబల్ అయితే ఉంటుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసేయండి. మీరు వీడియోని లైక్ చేస్తేనే నాకు టైప్ ఆఫ్ సపోర్ట్, అలాగే ఈ ఇన్ఫర్మేషన్ అనేది అందరికీ తెలుస్తుంది. అయితే చాలామంది వీడియోని స్కిప్ చేసి ఎండ్ వరకు చూడకుండా వెళ్ళిపోతున్నారు. ఇలా చేస్తే మీకు ఇన్ఫర్మేషన్ అనేది అర్థం కాదు. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే మీకు స్కీమ్ గురించి క్లారిటీగా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. అలాగే మొదటిసారి ఎవరైనా మన ఛానల్ని కనుక విజిట్ అయితే 3-4 వీడియోలు చూడండి. కంటెంట్ నచ్చితే తప్పకుండా బెల్ ఐకాన్ ట్యాప్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు మాత్రమే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందొచ్చు. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన బాబు 6 సూపర్ 6 బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ మనకి ఇచ్చిన బాబు సూపర్ 6 స్కీమ్స్లో మనకి 5వ పథకమే మహిళలకు ప్రతి నెల 1500 అందజేయడం. దీని పేరే మనకి ఆడబిడ్డ నిధి స్కీమ్. అలాగే దీన్ని మహిళా శక్తి అని కూడా మనకి గతంలో అయితే చెప్పారు. ఈ స్కీమ్ కింద ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 18 నుంచి 59 ఏళ్ల గల వయసు గల మహిళలకు ప్రతి నెల 1500 రూపాయలు ఆర్థికంగా వారికి అందజేస్తామని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. అయితే దీనికి సంబంధించి విధి విధానాలు గైడ్ లైన్స్ అయితే ఇంకా ప్రభుత్వం ఖరారు చేయలేదు. మనకి ఏ పథకం అమలు చేయాలన్నా, ప్రభుత్వం ఏ పథకం ఖచ్చితంగా అమలు చేసి తీరాలన్నా మనకి పండుగకో లేదో మనకి నచ్చిన రోజునైతే ఈ స్కీమ్ అయితే లాంచ్ చేయరు. దీనికి సంబంధించి గైడ్ లైన్స్ని ముందు రిలీజ్ చేయాలి. తర్వాత జీవోను పాస్ చేసి సర్క్యులర్ని అయితే రిలీజ్ చేయాలి. ఆ తర్వాత మనకి ఈ స్కీమ్కు సంబంధించి లాంచ్ అనేది జరుగుతుంది. అలాగే మనకి ఏంటంటే ప్రతి స్కీమ్ మనకి ఇప్పుడు ఏంటంటే ఇక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఉచిత బస్సు పథకం ఎప్పుడు అమలు చేస్తారని చెప్పి చాలామంది అయితే కామెంట్ సెక్షన్ అడిగారు. అయితే ఈరోజు ఏపీ రాష్ట్ర ప్రభుత్వ మంత్రి మనకి స్వయంగా ఈ పథకం ఎప్పటి నుంచి అమలు చేయబోతున్నా తెలిపారు. మనకి ఏపీ గిరిజన మంత్రి గారైన గుమ్మడి సంధ్యారాణి గారు ఉగాది పండుగ సందర్భంగా ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు మాత్రమే అమలు చేస్తామని చెప్పి ఈరోజు విజయనగరం జిల్లాలో అయితే అధికారికంగా ప్రకటించారు. దీనికి సంబంధించి కూడా మనకు ఒక అప్డేట్ అయితే క్లారిటీగా వచ్చింది. ఇక ఆడబిడ్డ నిధి స్కీమ్కి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ కూడా కేటాయించింది. మనకి ఈ ఏడాది ఏంటంటే పూర్తి బడ్జెట్ కేటాయించలేదు. మనకి ఓటాన్ బడ్జెట్ అయితే ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్ లో ఆడబిడ్డ నిధి స్కీమ్ కి సంబంధించి కొంతమేర నిధులను అయితే రిలీజ్ చేయడం జరిగింది. 2024-25 బడ్జెట్ లో మనకి 3341.82 కోట్లను అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఇక 18 నుంచి 59 ఏళ్ల గల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలకు ఈ పథకం కింద ప్రతి నెల 1500 అంటే ఏడాదికి 18,000 రూపాయలు వారి బ్యాంక్ ఖాతాలో అయితే జమ చేస్తారు. అయితే చాలా మంది అడుగుతున్నారు, పెళ్ళైన వారికి ఈ స్కీమ్ అమలు చేస్తారా, పెళ్లి కాని వారికి కూడా అమలు చేస్తారా అని చెప్పి కూడా చాలా మంది అడుగుతున్నారు. మనకి ముఖ్యంగా రేషన్ కార్డు ఈ మధ్య ఏంటంటే ఏ పథకం కోసమైనా అందరూ అప్లై చేసుకోవాలని అయితే మనకి ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇందుకు తగ్గట్టుగా ఏపీ రాష్ట్రంగా వ్యాప్తంగా ఏంటంటే రేషన్ కార్డులో స్ప్లిట్ అయితే జరుగుతుంది. ఎవరికి వారు రేషన్ కార్డు స్ప్లిట్ చేసుకుంటే అన్ని పథకాలు వర్తిస్తాయన్న ఉద్దేశంతో రేషన్ కార్డు స్ప్లిట్ అయితే జరుగుతుంది. మనకి వన్స్ రేషన్ కార్డుకి సంబంధించి పూర్తి క్లారిటీ వచ్చాక అప్పుడు ప్రభుత్వం ఏ పథకం అమలుకైనా సరే ప్రభుత్వం ముందుకు వస్తుంది. ఇప్పుడు తాజాగా మనకి రేషన్ కార్డు, అలాగే ఇక ఆడబిడ్డ నిధి స్కీమ్కి సంబంధించి మనం డాక్యుమెంట్స్ని పరిశీలించినట్లయితే ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, ఆధార్ అప్డేట్ హిస్టరీ, ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ వంటి డాక్యుమెంట్ జిరాక్స్లు అయితే మీ దగ్గర ఉండాలి. ఖచ్చితంగా ఈ డాక్యుమెంట్స్ అయితే ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ స్కీమ్కు అప్లై చేసుకోవచ్చు. అంగన్వాడీ వర్కర్లు, ఆశా వర్కర్లు, అలాగే పెన్షన్ తీసుకుంటున్న వారికి కూడా ఈ ఆడబిడ్డ నిధి స్కీమ్ కింద అయితే 1500 రూపాయలు అందజేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ప్రభుత్వం ఏంటంటే మనకి ఈ కేటగిరీకి చెందిన వారికి అయితే ఈ స్కీమ్ను అమలు చేయలేదు. కానీ కూటమి ప్రభుత్వం ఏంటంటే అందరిని దృష్టిలో పెట్టుకొని ఈ పథకం అందరికీ వర్తించేలా చర్యలు అయితే తీసుకోబోతుంది. ఇక మనకి జనవరి 2వ తేదీ కేబినెట్ సమావేశం అయితే నిర్వహించబోతున్నారు. ఈ కేబినెట్ సమావేశంలో ఈ పథకాలకు సంబంధించి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు కీలకమైన అప్డేట్ అయితే తీసుకురాబోతున్నారు. ఈ పథకాలకు సంబంధించి ఒక శుభవార్తను అందించబోతున్నారు. మనకి కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు గడిచింది కనుక మనకి పెన్షన్ పంపిణీ పెంపుదల తప్ప మరే సంక్షేమ కార్యక్రమం ఇంకా అమలు చేయలేదు కనుక
ఖచ్చితంగా మనకి జనవరి నెలలో ఏంటంటే ఏ సూపర్ 6 స్కీమ్స్‌లో భాగంగా ఒక పథకానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే వినే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ మనకి తాజాగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆడబిడ్డ నిధి స్కీమ్‌కి సంబంధించి వస్తున్న ముఖ్యమైన న్యూస్ అప్డేట్. మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో, మీకు ఆడబిడ్డ నిధి స్కీమ్ కింద ఎంత డబ్బులు వస్తాయనేది కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానెల్‌ని సపోర్ట్ చేయండి.